హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అదిరిపోయే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. ఈ వీడియో మీరు మొత్తం చూసాక ఒక్కటే అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. భారతదేశంలో సాంప్రదాయాలు మరియు మత విశ్వాసాల కారణంగా 15 నుండి 30% మంది ప్రజలు శాకాహారం మాత్రమే తింటున్నారు. మంచిదే కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. చదరంగం ఆట 6వ శతాబ్దంలో గుప్తరాజ వంశం కాలంలోనే భారతదేశంలో ఉద్భవించింది. అంటే ఆ టైంలోనే ఇండియాలో మంచి ఛాంపియన్స్ ఉన్నారన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలో అమెరికా తర్వాత ఇంగ్లీష్ మాట్లాడే దేశం మన భారతదేశమే. మనకు తెలియట్లేదు కానీ ఇండియా చాలా స్పీడ్గా ఎదిగిపోతుంది. అలాగే తెలుగు భాష అంతరించిపోతుందని గుర్తించాలి బ్రదర్. ఫ్యాక్ట్ నెంబర్ 4. వజ్రాలను కనిపెట్టి తవ్వి తీసిన మొట్టమొదటి దేశం భారతదేశం. సంస్కృతంలో వజ్రాలను వజ్ర అంటారు, కానీ నా కంటికి ఒక్క వజ్రం కూడా కనబడటం లేదు, ఏంటో. ఫ్యాక్ట్ నెంబర్ 5. భారతదేశం యొక్క అధికారిక మతం హిందూ మతమేనని మాత్రమే మీకు తెలుసు, కానీ ప్రపంచంలోని అతి పురాతన మతం కూడా హిందూ మతమేనని ఎంతమందికి తెలుసు? ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు తెలుసా, భారతదేశం తన గత 10,000 సంవత్సరాల చరిత్రలో ఏ దేశంపై దాడి చేయలేదు, కానీ దాడి చేసిన వారి ఎవ్వరిని విడిచిపెట్టినట్టు చరిత్రలో లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం 700 BCలో తక్షిలాలో స్థాపించబడింది. ప్రపంచ నలుమూలల నుండి 10,500 మందికి పైగా విద్యార్థులు 60 కంటే ఎక్కువ సబ్జెక్టులను అభ్యసించారు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో నిర్మించబడిన నలంద విశ్వవిద్యాలయం విద్యారంగంలో మొట్టమొదటిది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇది చూడండి, టౌకాన్ అనే పక్షి ముక్కు తన మొత్తం బరువులో 50% ఉంటుంది. భవిష్యత్తులో సైంటిస్టులకు టౌకాన్ పక్షి ముక్కు వివిధ భాగాలు దొరికినా అవి అన్నీ ఒకే పక్షివని గుర్తించలేరు కాబోలు, పాపం పక్షి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మైకేల్ లాంజెలో అనే చిత్రకారుడు చెక్కిన ఈ శిల్పంలో చూడండి, ఏదైనా బరువు ఎత్తినప్పుడు మాత్రమే చేతి మణికట్టు దగ్గర ఉన్న ఈ చిన్న కండరం కనిపిస్తుంది. మరెప్పుడు కనిపించని ఈ చిన్న కండరాన్ని కూడా పర్ఫెక్ట్గా గీశాడు. అందుకే 1513లో చాలా ప్రాచుర్యం పొందింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇది సెప్టెంబర్ 10, 2001 నాటి న్యూయార్క్లోని ట్విన్ టవర్స్ ఫోటో. ఇదే వీటి చివరి సూర్యాస్తమయం, ఎందుకంటే మరుసటి రోజు ఈ టవర్లపై ఉగ్రవాదులు దాడి చేసి ధ్వంసం చేశారు. కానీ బాగుంది కదా. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.